రూపొందించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. రైట్. కట్కూరి గారు మాట్లాడదాం మనం. రామ్మోహన్ గారు చూస్తున్నాం. సో ఐటీ విప్లవం రావడంతో చాలా మంది కూడా ఐటీ వైపు వెళ్ళారు. చాలా మంది లైఫ్లు సెటిల్ అయిపోయిన పరిస్థితి. ఒక తరం మారింది. ఒక 15 సంవత్సరాల ముందుకి 15 సంవత్సరాల తర్వాత చూస్తే చదువులు చదివారు, ఇంజనీరింగ్ చదివిన లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు చదివిన చదువుకి ఉద్యోగం తెచ్చుకోలేని పరిస్థితి, కొత్త టెక్నాలజీకి అడాప్ట్ కాలేని పరిస్థితి. ఇది ప్రభుత్వాల తప్ప, విద్యా సంస్థల తప్ప, తల్లిదండ్రుల తప్ప, సమాజం తప్ప? ఏమీ తెలియని వయసులో ఇంజనీరింగ్ చదివిన తర్వాత లక్షల్లో జీతం వస్తుందని ఆశ పెట్టుకున్న పిల్లలు ఈరోజు ఉద్యోగాలు రాక వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ను చూసి వీళ్ళు పోల్చుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారు సార్. సో వాళ్ళకి ఏ విధంగా ధైర్యం చెప్పాలి? వాళ్ళ జీవితాలు ఏ విధమైన మలుపులు తీసుకోబోతున్నాయి? ఏం జరగబోతోంది? ఖచ్చితంగా నేను జాబ్ మేళాలకు వెళ్తున్నప్పుడు వంశీ గారు, అక్కడ పోయి ఉద్యోగాలు ఉంటాయి. వచ్చిన వాళ్ళు 400-500 మంది ఉంటారు. కానీ వీడి దగ్గర నైపుణ్యం వాడికి పనికి రాదు, వాడికి అవసరమైన నైపుణ్యం వీడి దగ్గర లేదు. మరి ఎట్లా వస్తాయి ఉద్యోగాలు? ఎప్పుడు కూడా ఇప్పుడు చదివే పిల్లలకు ఒకటి సలహా చెప్తున్నాను, ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఏ ఉద్యోగాలు ఊహించలేము. ఏ ఉద్యోగాలు ఉంటే ఊహించలేము, ఏ ఉద్యోగాలు పోతే ఊహించలేము. కనుక దాన్ని బట్టి నైపుణ్యం వేసుకోవాలి. గతంలో అమెరికా అనుకునేవాళ్ళం, జావా నేర్చుకుంటే సరిపోతుంది. ఇది లేదు, ఇప్పుడు సమస్య లేదు. నైపుణ్యం ఎప్పటికప్పుడు మారుతుంది, మార్చుకోవాల్సిందే, ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సింది కొత్త విషయాలు. ఇంకోటి, అందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు చదివితే ఏమవుతుంది? నేను ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళినప్పుడు ఒకటి అన్నాడు, ఒకనాడు ఎన్జనార్దన్ గారు అన్నప్పుడు 4 మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇస్తే ఆయన ఉద్యోగం పోయింది, ఆయన పదవే పోయింది. కానీ ఇవాళ 100,000 మెడికల్ కాలేజ్, మన ఇంజనీరింగ్ కాలేజ్ ఏమన్నాను, 10 ఏళ్ళకి హెచ్చరించారు. ఇంజనీర్లు అందరూ తాపీ మేస్త్రుల కాడ అధ్వానం అన్నారు. మా ఇల్లు కట్టుకుందాం, ఒక తాపీ మేస్త్రిని ఇంజనీర్లు ఇచ్చాను. తాపీ మేస్త్రి చూడంగానే, సార్ మెట్నా కలవా సార్, ఈ మూలకు ఒక ఫీట్ తేడా వస్తుండదు సార్ అన్నాడు. కానీ ఇంజనీర్ ఒప్పుకోలే. ఇంజనీర్ ఏం చేసిండు, మళ్ళీ కొరిస్తే 8 ఇంచులు తేడా వచ్చింది. చూడండి, అంటే ఎంత బాగా చెప్పింది. చూడండి, కాడు చూడంగానే కాంపౌండ్ వాల్ కొంచెం నైరుతి పెరిగింది సార్, దాంతో మీకు మెట్టం కలవద్దు, దాన్ని పట్టుకోవద్దు, కాంపౌండ్ వాల్ పట్టుకోకటి చేయండి. ఒక ఇంజనీర్ కు ఒక తాపీ మేస్త్రికి మధ్యన ఒక తేడా ఉందా లేదా అంటాను. అంటే ఇప్పుడు నైపుణ్యం అనేది ఎట్లా వస్తుంది అంటే అనుభవపూర్వకంగా ఇప్పుడు మన ప్రాక్టీస్ మేడ్ పర్ఫెక్ట్ అంటారు కదా, అట్లా వస్తుంది అంటారు. ఇంకో మాట చెప్తాను, ఎప్పుడు కూడా ఏ టెక్నాలజీ వచ్చినా ఏది వచ్చినా సరే ఒక శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. ఖచ్చితంగా తప్పు కూడా జరుగుతుంది, కాదంటలేదు. కానీ దాన్ని ఎట్లా అధిగమించాలో చూడాలి కదా. ఇప్పుడు సాగర మదనంలో అమృతం కోసం ప్రయత్నం చేసిండు దేవదానవులు. మొదలు ఏమొచ్చింది? విషం, కలాఫలం వచ్చింది. దాన్ని మింగినవాడు. మింగే పని మనం చేయాలి. ఇప్పుడు కట్కూరి గారు మీరు నేను గాని మనకు మాధవరెడ్డి గారు చేయాలంటున్నాడు. ఈ పని మనం చేయాలి, మన పని అంటున్నాను. ఇది నేను కాదంటలేదు. ఒకటి. రెండోది ఏంటంటే, మనకు ఈ టెక్నాలజీ అభివృద్ధిలో చెప్తాను కదా, డిజిటల్ పేమెంట్లు మనం ఫస్ట్ ఉన్నామా లేదా? ప్రపంచం అంటే జనాభా ప్రకారం ఉన్నాం. ఇవాళ డిజిటల్ పేమెంట్లు చిన్న హిందీ స్థాయి నుంచి అందరినీ చేసుకుంటున్నాం. దీన్ని ఎట్లా అధిగమించాలంటే కొన్నిసార్లు ప్రత్యేక ఉదాహరణలతో చూపించాలి. నేను మొన్న హైదరాబాద్ కి మెస్సీ వస్తున్నాడు, కావాలని నేను జెమినీ వాడి ఏ టెక్నాలజీ వాడి ఏం చేసిన అంటే, మెస్సీతో నేను సెల్ఫీ ఫోటో మీకు కూడా పంపినట్టున్నా, సెల్ఫీ ఫోటో దిగినట్టు అందరు చాలా మంది ఒక 10 నిమిషాలు ఆగిన. 10 నిమిషాలు దాదాపు 100 మెసేజ్ వచ్చినాయి. సార్ 10 లక్షలు కట్టిందా, 10 లక్షలు కట్టించిన. నేను వెంటనే కింద పెట్టిన, కింద ఏఐ ఉన్నది చూడండి, అది చూస్తలేదు మీరు. నేను కట్ చేసి ఒకటి పంపినా, ఉంచి ఒకటి పంపినా. ఇప్పుడు నేరం, అది కట్ చేయకుంటే నేరం. ఇప్పుడు నేను అడ్వకేట్ చెప్తున్నాను. అది ఏమైందంటే, నేను 2 చెప్పిన, చూడండి కింద ఏఐ టెక్నాలజీ అని ఉందా లేదా చూడండి. మీరు అనవసరంగా మోసేందుకు పోతారు. మెస్సీ హైదరాబాద్ కు రాలే, విమానాశ్రయం దిగలే. నేను ఎప్పుడు దిగినాను అంటే, అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక, ఇట్లా ప్రజలు తయారైంది. దీనికి కావాలని నేను పెట్టి మళ్ళీ నేను వెంటనే కింద మెసేజ్ పెట్టాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది సాధ్యమైంది, దీని నమ్మకండి, ఇటువంటి కరెక్ట్ కాదని చెప్పి. నేనేమంటానంటే, ప్రజలను సెన్సిటైజ్ చేయాలి. ఎప్పుడు కూడా మనం సమాజం చేయాల్సిన పని అదే అంటున్నాను. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు ఏ కోర్సు నేర్చుకోవాలో తెలియదు, ఏ ఉద్యోగం చేయాలో తెలియక హైదరాబాద్ రోడ్ల వెంబడి తిరుగుతున్న పరిస్థితి, ఏ జాబ్ చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు కనపడుతున్నాయి సార్. వంశీ గారు, దాన్ని అడ్రస్ చేద్దాం. నేనేమంటాను, ఏ పని కూడా తప్పు కాదు. కేవలం ఇంజనీర్లు, డాక్టర్లు అంటే, ఇప్పుడు డాక్టర్లు 10,000కి పనిచేస్తున్నారు. సీనియర్ నర్స్ అయితే 1,00,000-2 లక్షలు జీతం తీసుకుంటున్నారు. డాక్టర్ స్టెథోస్కోప్ వేసుకొని రైట్ డ్యూటీ చేయడం అంటున్నారు. ఈ 2 వృత్తులకు పోయింది లేదు. అంటే లక్షలాది మంది తయారవుతున్నారు, వేలాది మంది తయారవుతున్నారు. నేనేమంటున్నా అంటే, ఎక్కడ కొరత ఉంది అక్కడ ఎందుకు పోతే మనం అంటున్నాను. ఇవాళ తాపీ మెస్సుల కొరత ఉంది. అంటే నిర్మాణ రంగంలో వందలాది వేలాది జాబ్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను, చాలా వరకు దీన్ని తక్కువ అనుకుంటాం, కానీ ఒక ప్లంబర్ లేకపోతే మనం ముక్కు మూసుకోవాల్సిందే కదా మన బాత్రూమ్ లో కదా. అంటే వృత్తులు మార్చుకోండి, వృత్తుల్ని అభివృద్ధి చేసుకోండి, టెక్నాలజీ పెంచుకోండి, వృత్తులను అభివృద్ధి చేసుకోండి అంటున్నాను నేను. దాని కాకుండా ఎంతసేపు మన కన్నవారి కాలంలో ఎంతసేపు అమెరికా పోదామా,
పిల్లలు అమెరికా పంపిస్తే ఏమైంది, S1 B వీసా నుంచి మొదలు పెడితే వాళ్ళు ఎన్ని సమస్యలు వస్తున్నాయి చూస్తున్నాం కదా. మన దగ్గరనే నేను ఒకే మాట చెప్తాను, నేను గ్రామాల్లో ఉంటాను, మూడు సామెత చెప్తాను. పటేలా బొర్ర వంకర అంటే అంబలి గారు కూడా చూడరా అని అంట. నేను గ్రామాలలో చూస్తుంది ఏంటంటే, మీరు టెక్నాలజీని ఎంతవరకు వాడుకుని అంతవరకు వాడుకుని డ్రోన్లు వాడుతున్నాం. ఇవాళ నాకు వ్యవసాయం ఉంది, డ్రోన్లు వాడుతున్నాం. ఇవాళ అన్ని రకరకాలుగా సెల్ ఫోన్ తోని ఎన్నడు 10-20 ఏళ్ల క్రితమే మన ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ తోని పాములు కుట్టి తేలు కూడా చచ్చిపోయిన లేరంటారా. సెల్ ఫోన్ మోటార్ బంద్ చేస్తున్నాం, వేసుకుంటున్నాం. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యవసాయ రంగంలో, అట్లాగే మనకు వాణిజ్య రంగంలో, ముఖ్యంగా గుడ్ గవర్నెన్స్, వ్యవసాయం గురించి మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గర నుంచే నేను ఆన్సర్ కూడా